ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాం. యెషయా గ్రంథం 62:12 పరిశుద్ధ ప్రజలనియో యెహోవా విమోచించిన వారనియో వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగని దానవనియో విసర్జింపబడని పట్టణమనియో నీకు పేరు కలుగును. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉంటున్నారు కదా. మనం అనుకుంటాము మనుషులు మనల్ని విసర్జించారు, లేక మనుషులు మనల్ని వదిలేస్తారు, నేను ఎవరు ఆశించట్లేదు, లేక నేను ఎవరికి అవసరం లేదు అని అనుకుంటున్నావా? దేవాది దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, పరిశుద్ధ పట్టణం అని పిలువబడతావు, నేను నీకు పేరు పెడతా అంటున్నాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధమైన పట్టణం అని పిలవడం అంటే ఏంటి? ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. ఈరోజు మనుషులు నిన్ను, నీ మురికిని చూసి, నీ బాధను చూసి, నీవు పెంట కుప్పల్లో ఉండడం చూసి మనుషులందరినీ తృణీకరించి ఉండొచ్చేమో, కానీ కొన్నిసార్లు మన గతం కంపు కొట్టే జీవితం చూసి మనుషులందరూ మనల్ని వెలివేసి ఉండవచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను కనుక్కొని నీ కొరకు వెతుకుంటూ వచ్చి నువ్వు ఎక్కడున్నావో తెలుసుకొని అక్కడికి వచ్చి నువ్వు పరిశుద్ధ పట్టణం అని అనబడతావు, నీకు కొత్త పేరు నేను ఇస్తానని దేవాది దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నీవు ఒకవేళ నిన్నటి నిర్ణయాలు బట్టి, నిన్నటి పాడు నిర్ణయాలు బట్టి, రోత జీవితం బట్టి నీవు ఈరోజు బాధకరంగా వేదంతో ఉన్నావేమో, మనుషులు ఎవ్వరూ నిన్ను ఏమాత్రం ఆశించట్లేదేమో, కానీ నీ దేవుడు నిన్ను ఆశించి ఆసక్తితో నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరిచి నిన్ను అనేకులకు దీవెనకరంగా నీ పేరు అనేకుల నోరులో ఉండేలాగా దేవుడు చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు బాధపడుతూ తృణీకరణ, నిందలు, అపనిందలు, అవమానాలు, మనుషులందరూ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ కొరకు వెతుకుంటూ వచ్చి దేవాది దేవుడు మంచి పేరుని, మంచి గొప్ప లీడర్ని, గొప్ప కార్యాలను నీ జీవితంలో చేయాలని చూస్తున్నాడు. మోషే కూడా తన జీవితంలో సిగ్గుతో కుమిలిపోతూ 40 సంవత్సరాలు దాక్కున్న జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనను వెతుకుంటూ వెళ్ళాడు. దేవుడు ఆయన కనుక్కున్నాడు. ఆయన ఎక్కడున్నాడో, ఏ కొండ మీద ఉన్నాడో, ఎక్కడ ఏ పొలంలో పనిచేస్తున్నాడో, ఏ పశువుల పాకల దగ్గర ఉన్నాడో దేవునికి తెలుసు. ఆయన వెళ్ళాడు, వెళ్ళి ఆయనను పరిచయం చేసుకున్నాడు మరొకసారి. అంతేకాదు ఆయనకు ఒక గొప్ప పేరు ఇచ్చేలాగా గొప్ప కార్యాలను, గొప్ప టాస్క్ని ఇచ్చాడు. ఆయన పేరు మార్చబడింది. పేరు ప్రఖ్యాతులు కలిగిన, ప్రతిష్ఠిత కలిగిన జీవితాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా ఇస్తాడు. పరిశుద్ధ పట్టణంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు నిన్ను తృణీకరించలేరు. నీకు అంత గొప్ప పేరు దేవుడు దయచేస్తున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతులకు తండ్రి, ఈ రోజు నాయన ఎవరైతే నన్ను ఎవరు ఆశించట్లేదు నాయన, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు నాయన, నాకంటూ ఎవరు లేరు అనుకునే వారికి అయ్యా నీవే దేవుడుగా ఉండి నీవే కనుక్కొని నీవేనైనా వారికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడం మాత్రమే కాదు, వారిని పరిశుద్ధమైన పట్టణంగా నువ్వు తీర్చిదిద్దుతున్నందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు నాయన మేమందరము అయ్యా నీ పరిశుద్ధతలో, నీవు అతి పరిశుద్ధమైన నీ సన్నిధిలో నిలబడే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే నాయన తృణీకరణ, నిందలు, బాధలు, శ్రమలు, ఒంటరి జీవితం గడుపుతున్నారు, అలాంటి వారికి చక్కటి వాగ్దానం ఇచ్చినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చూడండి, మనం దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటారో ఆయన పరిపూర్ణంగా మన ద్వారా పనిచేయగలుగుతాడు. కాబట్టి 100% సమర్పించుకోండి. మీ పేరును గొప్ప చేయబోతున్నాడు, పేరు ప్రఖ్యాతలు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.